హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ని సర్ప్రైజ్ చేయడానికి మేఘన కేదార్ ఇంటికి వాళ్ళ బామ్మని తీసుకొని వస్తుంది. ఇక అయోమయంగానే ఇది కరెక్టే అంటావా బామ్మ, చెప్పకుండా ఇలా రావడం తప్పేమో అని అంటూ ఉండగా, నీ మనసులో ఉన్న ప్రేమని అతనికి తెలియజేయడానికి ఇలా తప్పదు పిల్ల అని ఆవిడ మేఘనని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జగదాత్రి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి కేదార్ సాయంతో ఆ బట్టలని ఇంటి వెనకాలకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మేఘన లోపలికి రాగానే నిషి వైజయంతి ఎదురుగా వెళ్ళి ఎవరు మీరు అని అడుగుతుండగా, నేను కేదార్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, ఒక్కసారి కేదార్ని పిలుస్తారా అని అంటూ ఉండగా, ఇక నిషి మేఘనాని అయోమయంగా పైనుండి కింది దాకా చూసి అలాగే వైజయంతిని చూడగానే, వైజయంతి నేను తీసుకొస్తాను కూర్చోండి అని అంటూ వైజయంతి కేదార్ దగ్గరికి వెళ్ళి, నీ ఫ్రెండ్ అంటే ఎవరో, నువ్వు కావాలంట నిన్ను కలవడానికి వచ్చింది అని అంటూ ఉండగా, నాకు ఫ్రెండ్సా, ఎవరు వాళ్ళు అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక జగదాత్రి ఇల్లు వెతుక్కుంటూ వచ్చే ఫ్రెండ్స్ ఎవరు నీకు అని అంటూ ఒక్క అడుగు వెనకాల జగదాత్రి వెళ్తుంది. కేదార్ ముందుగా వెళ్ళి మేఘనాని చూసి షాక్ అవుతాడు. మేఘన కేదార్ దగ్గరికి వెళ్ళి, హాయ్ కేదార్, నేనే, సర్ప్రైజ్గా ఫీల్ అయ్యావా అని అంటూ ఉంటుంది. ఇక వెనకాల వచ్చిన జగదాత్రి మేఘనాని చూసి షాక్ అవుతుంది. అమ్మో, ఏమైనా ఉందా ఇప్పుడు? మేఘన మేమిద్దరం భార్యాభర్తలమని తెలుసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, కేస్ సాల్వ్ చేయలేం. పైగా మేఘన వల్ల వీళ్ళందరికీ మేం అండర్ కవర్ కాప్స్ అని తెలిస్తే ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి దేవుడా అని జగదాత్రి దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ తనని చూసి విచిత్రంగా చూస్తున్న కేదార్ని, ఏమైంది, నీకు సర్ప్రైజ్గా అనిపించలేదా అని మేఘన అంటూ ఉంటుంది. వెనకాలే ఉన్న జగదాత్రిని చూసి షాక్ అవుతూ, నువ్వేంటిక్కడ అని అడిగేస్తుంది. ఆ మాటకి వైజయంతి నిషిక కాస్త అనుమానపడుతూ ఉంటారు. ఇక జగదాత్రి నిషిక ఎక్కడ నిజం చెప్పేస్తుందేమో అని వాళ్ళెవరు నోరు తెరవకముందే ఇలా అంటూ ఉంటుంది, నేను నిషి వల్ల అక్కని, అందుకే ఇక్కడ ఉంటున్నాను అని అనేస్తుంది. అప్పుడు జగదాత్రి అటువంటి సమాధానం చెప్పడం విన్న నిషిక కాస్త షాక్ అవుతుంది. ఇది కేదార్ ఇల్లు కదా అని మళ్ళీ మేఘన అంటుండగా, అవును, నేను నిషిక వాళ్ళ అక్కగా ఇక్కడ ఉంటున్నాను అని అనేస్తుంది జగదాత్రి. వైజయంతి, అదేంటమ్మి అలా మాట్లాడుతున్నావు, మీరిద్దరూ బా అని ఏదో చెప్పబోతుండగా, అత్తయ్య గారు వాళ్ళని కూర్చోమనండి, నేను కాఫీ తీసుకొస్తాను అని అంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇక కేదార్, బామ్మగారు, మేఘన అక్కడ సోఫాలో కూర్చుంటారు. కోపంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ని. ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలిసినందుకు అని మేఘన అంటూ ఉండగా, నువ్వు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా నేను వచ్చినందుకు అని మళ్ళీ కేదార్ని అడగగానే, అటువంటిది ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది, నువ్వు రావడం నాకు కూడా చాలా ఆనందం అని అంటూ కేదార్ కూడా అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటుంది వెనకాల నుండి జగదాత్రి. ఇక నిషికాని కిచెన్లోకి పిలిచి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి, మేమిద్దరం భార్యాభర్తలం అన్న విషయము తనకు చెప్పకండి అని అనగానే, ఎందుకు అని అడిగేస్తుంది నిషిక. మేము పనిచేసే స్కూల్లో భార్యాభర్తలకు జాబ్ ఇవ్వరు, అందుకే మాకు పెళ్ళి కాలేదు అని చెప్పి జాబ్స్ చేస్తున్నాం, మా జాబ్ పోతే మాకెంత ఇబ్బందో నీకు తెలుసు కదా నిషిక, అందుకనే ఆ నిజాన్ని దాచిపెట్టాం, కాబట్టి మీరు కూడా చెప్పకండి ప్లీజ్ అని అనగానే కోపంగా చూస్తుంది నిషిక. ప్లీజ్ అని మళ్ళీ జగదాత్రి అంటుండగా, అలాగే అని అనేస్తుంది నిషిక కోపంగా. ఇక కాఫీని తీసుకొని జగదాత్రి అక్కడి నుండి వెళ్ళగానే, మనం వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేద్దామా అని వైజయంతి అంటుండగా, వద్దు, ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి ఎంత బాగుందో, కేదార్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలని కూడా అంటుంది, కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే జగదాత్రిని ఇంట్లో నుండి గెంటేయొచ్చు, అప్పుడు కౌశికి వదినని పిచ్చిదాన్ని చేసి ఆస్తి మొత్తం మనం రాయించుకోవచ్చు అని అంటూ వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని మనం ఇంకా నమ్మిద్దాం అని నిషిక దిక్కుమాలిన ఐడియాతో అక్కడికి వెళ్తుంది. ఇక నేను అసలు ఎందుకు వచ్చానో తెలుసా, నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి అని అంటూ కేదార్ని జరగమని చెప్పి వెళ్ళి పక్కన కూర్చుంటుంది. దాంతో జగదాత్రికి ఒళ్ళు మండిపోయి సోఫా వెనకాల నిలబడుతుంది వాళ్ళకు కాఫీలు అందించి, నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఒక గిఫ్ట్ని
ఓపెన్ చేసి అందులో నుండి స్పెట్స్ బయటికి తీస్తుంది. ఈ స్పెట్స్ చూడు ఎలా ఉన్నాయో, అసలే బాలేవు, ఏదో ఓల్డ్ ఏజ్ పర్సన్ పెట్టుకున్నట్టున్నాయి, అందుకే నేను నీకు స్పెట్స్ తీసుకొచ్చాను అని అంటూ స్పెట్స్ని తీయగా కోపంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఆ స్పెట్స్ తీను ఫస్ట్ అని మేఘన అంటుండగా తీయలేక జగదాత్రి వైపు చూస్తాడు కేదార్. ఏంటి తీయవా అని అంటూ ఉంటుంది మేఘన. అవి జగదాత్రి ఇచ్చిన స్పెట్స్, చాలా క్యూట్గా ఉన్నావు అంటూ లవ్లీగా ఇచ్చిన గిఫ్ట్ అది. ఇక కేదార్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉండగా నేనే తీస్తాను ఆగు అని అంటూ కేదార్ స్పెట్స్ని తీసి పక్కన పెట్టి తను తెచ్చిన స్పెట్స్ని పెట్టి ఎంత యంగా ఉన్నావో చూడు అని మురిసిపోతూ ఉంటుంది మేఘన. కోపంగా చూస్తూ గిల్లేస్తుంది జగదాత్రి. అమ్మా అని ఎగిరిపడతాడు కేదార్. ఇక మరొక గిఫ్ట్ అని అంటూ వాచ్ తీస్తుంది మేఘన. మళ్ళీ గిఫ్టా అని కేదార్ ఆశ్చర్యపోతూ ఉండగా కేదార్ చేతికున్న వాచ్ని తీయబోతూ ఉంటుంది మేఘన. చేయి విరిచేస్తా అని వెనకాల నుండి జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉన్నా కూడా ఆ పిల్ల వినకుండా కేదార్ వాచ్ని తీసేసి తన వాచ్ని పెట్టి, ఇది ఎప్పుడు నీ చేతికే ఉండాలి, అప్పుడు నేను నీతోనే ఉంటా, ఈ వాచ్ చూస్తుంటే నేనే గుర్తొస్తా నీకు అని అంటూ ఆ వాచ్ని పెట్టగానే వెనకాల నుండి ట్రేతో ఒక్కటేస్తుంది జగదాత్రి. ఇక ఉలిక్కి పడి ఏంటబాయ్ అని అడుగుతూ ఉంటుంది ఆ బామ్మగారు. దోమలున్నాయి అని అనేస్తాడు కేదార్. ఇంకొక గిఫ్ట్ అని ఏదో తీయబోతుండగా మీరు ఇల్లు చూడలేదు కదా, మీరు ఇల్లు చూడండి అని కేదార్ పైకి లేవగానే నిషిక వాళ్ళని తీసుకొని ఇల్లు చూపించడానికి వెళ్తూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ పీకని నొక్కేస్తూ ఏంటి నీకు అంత సంతోషంగా ఉందా, ఆ మేఘన వస్తే అన్ని గిఫ్ట్లు తీసేసుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తూ ఉండగా నేను రమ్మనలేదు, నేను వద్దుంటున్నా కూడా వినకుండా చూసావా, ఆ పిల్ల మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎలా మీద పడిపోతుందో అని సంతోషంగా చెప్తూ ఉంటాడు కేదార్. అంత సంతోషంగా ఉందా, రాత్రి నీ సంగ చెప్తా అని అంటూ అసలు నిషిక ఇప్పుడు నిజం చెప్పకుండా ఆపాలి పద అని అంటూ పైకి వెళ్తూ ఉంటారు. అప్పటికే ఇల్లంతా చూపించి అసలు కేదార్ ఎటువంటి వాడు అని ఆ బామ్మగారు అడుగుతుండగా నిషిక చాలా మంచివాడు, అసలు చెడు అలవాట్లు కానీ ఏవీ లేవు, నిలువెత్తు మంచి స్వరూపం, అసలు మా అక్క పక్కనుండబట్టి సంబంధాలు రావట్లేదు, మేము కూడా పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని అనేస్తుంది నిషిక. అవునా, నేను చెప్పలేదా ఆ అమ్మాయి వల్లే అతడు దూరం అవుతున్నాడు నీకు అని అంటూ ఉంటుంది మా బామ్మగారు. నీకు కేదార్ ఎలా తెలుసు అని అనగానే మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం, ఒకే డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ అని మేఘన అనగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. నిజం తెలుసుకున్న నిషిక వైజయంతి షాక్ అవుతూ ఉంటారు. వెనకాల నుండి జగదాత్రి కేదార్లు కూడా ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటారు. ఇక వద్దు అన్నట్టు కేదార్ వెనకాల నుండి సైగ చేయగానే మరి ఎందుకు అడుగుతున్నారు అలా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారో మీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు అని మాట మార్చేస్తుంది మేఘన. ఇక హడావుడిగా కేదార్ వచ్చి పదండి నీకేదో వర్క్ ఉందన్నావు కదా అని అంటూ మేఘనాని తీసుకెళ్తూ ఉంటాడు కేదార్. ఇక వాళ్ళు ముందు నడుస్తుండగా అదిగో కౌశికి వదినుంది, జాగ్రత్తగా మీ మేఘనాని తీసుకెళ్ళు అని ఎత్తి పొడుపుగా మాట్లాడుతుంది జగదాత్రి. మీ మేఘన అని కేదార్ అనగానే అన్ని మాటలు మాట్లాడితే వినబడలే కానీ ఈ మాట వినబడిందా నీకు, ఇందులోనే తనపై నీకున్న ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది తెలుస్తుంది అని తిడుతూ ఉంటుంది జగదాత్రి. ఇక కిందికి రాగానే కౌశికి వాళ్ళని పలకరిస్తుంది. ఇక మేఘనాని కూడా కౌశికి పరిచయం చేస్తారు. మేము వెళ్తాం అని అంటూ ఉంటుంది మేఘన. లంచ్ చేసి వెళ్ళండి అని కౌశికి అనగానే ఇక లేదు వాళ్ళకేదో వర్క్ ఉందంట అని జగదాత్రి అంటూ ఉండగా బామ్మగారు లేదు మా అమ్మ ఇక్కడుంటే నీకేంటి ఇబ్బంది, మేము లంచ్ చేసి వెళ్తాం అని ఆ బామ్మగారు కూడా అంటూ ఉండగా ఇక కేదార్ లేదు వాళ్ళకేదో వర్క్ ఉందంట బయలుదేరనివ్వండి అని అంటూ వాళ్ళని పంపించేస్తుంది. ఇక ఇప్పుడు కేదార్కి జగదాత్రి విధించనున్న శిక్షలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.